ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫస్ట్ టైం మా ఆయన పనిచేస్తున్నాడు చూసారా? అమ్మవారికి సేవ చేస్తే మంచిదే కదా వదినా. ఈ రోజు మంచి ఎక్కడ జరుగుతుంది విశాల్? ఎవరు పోతారో చెల్లికి కూడా ఇంకా క్లారిటీ రాలేదు కదా. శుభమా అని శాంభవి పూజ చేసుకుంటుంటే ఏంటక్క ఆ మాటలు? పెదబావు గారు పట్టుకొస్తున్న దండ అమ్మవారికి బదులు పోయేవారికి వేసేలా ఉన్నారు. ఆ సైజ్ దండ నువ్వు మోయలేవులే. అంటే నన్నే పొమ్మంటున్నారా? రేయ్ కాసేపు ఊరుకుంటారా? సుమన సటైరికల్గా చెప్పిన నిజమదే అని వీళ్లలో ఎవరికీ తెలియదు. ఈ దండకి పాయిజన్ స్ప్రే చేసావు మమ్మీ. అలాంటి దండని నా చేత మోయిస్తున్నావు. తెలిస్తే నా పాడేమోయారు కదా. నిన్ను నా పోగొట్టుకుంటానురా పద. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం గురుగారు. అమ్మ ఆశీస్సులు సదా మీకు ఉండుగాక. మమ్మల్ని ఈ రోజు ఏ తల్లి రక్షిస్తుందో గురుగారు? కేవలం నాగులు మాత్రమే గుర్తించగలిగే విషప్రయోగం జరుగుతుంది. ఈ విషయం నయనీకి ఎలాగైనా చేరవయ్యాలి. వాళ్ళని కాపాడుకోగలుగుతుంది. విశాలాక్షి అమ్మవారి విధి విలాసం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాల్సిందే. నాగుపాముల్ని ఈ పరిధి దాటి లోపలికి వెళ్లకుండా చెయ్యాలి అంటే చుట్టూ అగ్నిరేఖ వలయాన్ని ఏర్పాటు చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.